రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ సర్కిల్ అంబియన్స్ పోర్టు పరిధిలో అక్రమ నిర్మాణాలపై కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. నిర్మాణదారుల అధికారుల అండతో శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. అంతేగాక విలాస్ కల్చర్ పోయి అపార్ట్మెంట్ కల్చర్ రావడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక నీటి సమస్యలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని వారు హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇది పాత కమ్యూనిటీ అండి. 2000 నుంచి ఇట్స్ బీన్ క్లోజ్ టు ఒక 25 ఏళ్ల నుంచి ఉన్న కమ్యూనిటీ అండి. కట్టినప్పుడు 123 ఇండ్లు ఉండే ఈ కమ్యూనిటీలో. ప్రతి ఇంటి సైజు కూడా 3200 స్క్వేర్ ఫీట్ నుంచి 3500 స్క్వేర్ ఫీట్ వరకు ఉండేది. పోగా ఏమైపోయిందంటే ఒక్కొక్కరు 6 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇల్లీగల్ గా ఇష్టం వచ్చినట్టు కట్టుడు స్టార్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక 3 హౌసెస్ ఉన్నాయి. వేరే 2 ఇండ్లకైతే అసలు పర్మిషన్ కాపీయే లేదండి. పర్మిషనే తీసుకోలేదు జిహెచ్ఎంసీ నుంచి. ఒక ఇంటికి మాత్రము ఆయన పర్మిషన్ కాపీ తెచ్చుకున్నాడు. బట్ కంప్లీట్ డీవియేషన్ అండి. కంప్లీట్ డీవియేషన్. ఎట్లా అంటే 2 మీటర్లు ఉన్న సెట్ బ్యాక్లని 2 ఫీట్లు పెట్టిండు ఆయన. అండ్ కట్టడానికి 3 ఫ్లోర్ల పర్మిషన్ ఉంటే 5 ఫ్లోర్లు కట్టేస్తాడు. 3 మీటర్ల హైట్ ఉంటే 4 మీటర్లు కట్టేస్తాడు ఆయన. ఈ విషయంలో మేము కమిషనర్ గారిని కలిసాము. డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ లో ప్రజావాణిలో ఆయనని కలిసాము. ఏసీపీ గారిని కలిసాము. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ కాపీస్ అన్ని మీకు ఇస్తాము. 3 నెలల నుంచి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాము. నీళ్ళు అక్కడికి ఎక్కుతున్నాయి కాబట్టి వేరే ఇళ్లలో వాటర్ రావట్లేదు. సీవేజ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. మాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి అర్జెంట్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి సార్. మీరు ఇంత చేసి మేము హైడ్రాలని అదని ఇదని మీరు ఇంత చేసి మీ కళ్ళ ముంగట ఇచ్చిన కంప్లైంట్ ని మీరు అడ్రస్ చేయకపోతే జిహెచ్ఎంసీ పైన చాలా పెద్ద ఇది అవుతుందండి. వి సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అస్ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. నా పేరు వెంకటరెడ్డి అండి. అంబియన్స్ పోర్ట్ అత్తాపూర్లో మేము విల్లాలు తీసుకొని ఇందులో ఉంటున్న పర్పస్ గాలి వెళ్తురు బాగుంటుంది, సెక్యూరిటీ అంత బాగుంటుంది అని, లిమిటెడ్ హౌసెస్ ఉంటాయి, లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయని తీసుకున్నాము. ఇట్లా 5 ఫ్లోర్స్ ఇల్లీగల్ గా కట్టి 4 సైడ్స్ సెట్ బ్యాక్ వయలేట్ అవ్వడం, బిల్డింగ్ హైట్ వయలేట్ అవ్వడం వల్ల గాలి వెళ్తురు తగ్గడం, అట్లా ఎక్కువ యూనిట్లు వచ్చి ఎక్కువ మంది ఉండడం వల్ల దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ మీద ప్రెషర్ పడడం అవన్నీ అవుతుందని మున్సిపాలిటీలో అంతా టౌన్ ప్లానింగ్ లో కంప్లైంట్ ఇచ్చా. కాలనీలో చాలా మంది పోయి న్యూస్ పేపర్లో వచ్చిన ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళు గవర్నమెంట్ మున్సిపాలిటీ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటలేరు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి చట్టం 4 సైడ్ సెట్ బ్యాక్ వయలేషన్ ఉంది, బిల్డింగ్ హైట్ వయలేషన్ ఉంది, అన్ని వయలేషన్స్ అవుతున్నాయి. ఇట్లా ఒకరు కడితే మొత్తం అందరు కడుతూనే ఉంటారు కదా. అందుకని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం, న్యూస్ పేపర్స్ లలో కూడా వచ్చింది. చాలా సార్లు పర్సనల్ గా పోయి చాలా మంది కలిసిరు. అయినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరంటే ఇక మీరు పోవడము, ఇప్పుడు మున్సిపల్ మీద అధికారులు మేనేజ్ చేసుకోవడం జరుగుతున్నట్టుంది. మరి వాళ్ళు ఇంత ప్రెషర్ పెట్టినా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం, బిల్డింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, బిల్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చి చూడాలి కదా. ఇంత కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూడాలి ఏం జరుగుతుందని కదా. ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఇంకా కోఆపరేట్ చేస్తారు.